ఆదివారం జరిగిన డబుల్ హెడెడ్ మ్యాచ్లు ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ లెక్కలు పూర్తిగా మార్చేశాయి. ఈ రెండు మ్యాచ్లలో హైదరాబాద్ పంజాబ్ జట్లు గెలిచి ఉంటే పాయింట్ల పట్టిక ముఖచిత్రం మరోలా ఉండేది. హైదరాబాద్ గెలిచి ఉంటే నేరుగా టాప్ 1కు చేరే అవకాశం ఉండేది. పంజాబ్ గెలిచి ఉంటే అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకునేది. కానీ ఈ కీలక పోరులో రెండు జట్లు పరాజయం పాలు కావడంతో సమీకరణాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్పై కోల్కతా గెలుపు, పంజాబ్పై గుజరాత్ గెలుపు ఈ టోర్నీకి సరికొత్త ఊపునిచ్చాయి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే కోల్కతా ఇంటిదారి పట్టేది. కానీ గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లోకి సగర్వంగా దూసుకొచ్చింది. అదే సమయంలో పంజాబ్పై గెలుపుతో గుజరాత్ జట్టు టాప్ 4కి అత్యంత ప్రమాదకరమైన కంటెంట్గా మారింది. ప్రస్తుతం గుజరాత్ 12 పాయింట్లతో బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లతో సమానంగా నిలిచింది. ఏదేమైనా టోర్నీ సగం మ్యాచ్లు పూర్తయ్యాక పాయింట్స్ టేబుల్లో అమాంతం సెగలు పుడుతున్నాయి. పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు సునాయాసంగా ప్లే ఆఫ్స్కి వెళ్తాయనుకున్న దశలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ముందుగా ముంబై, లక్నో జట్ల గురించి మాట్లాడుకుంటే ఈ రెండు జట్లకు ఇక ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయినట్లే. మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా వాళ్లు టాప్ 4కి చేరే పరిస్థితి లేదు. పైగా ఆ జట్ల ఆటగాళ్లు కూడా సరైన ఫామ్లో లేకపోవడంతో ఈ సీజన్ రేస్ నుండి అవుట్ అయినట్లే అని చెప్పొచ్చు. ఇక మిగిలిన 8 జట్లలో ప్లే ఆఫ్స్ అవకాశాలు అత్యంత తక్కువగా ఉన్న జట్టు కేకేఆర్. ఈ జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగంలో ఇంకా పూర్తి స్థాయిలో గాడిలో పడలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేకేఆర్ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లడం చాలా కష్టం. ఇక మిగిలిన జట్లలో సీఎస్కే, డీసీ రెండు జట్లు కూడా తమ మిగిలిన మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు కూడా ప్రస్తుతం పటిష్టంగా కనపడుతున్నాయి, గాడిలో పడ్డాయి. కాబట్టి అవుట్ ఆఫ్ సర్ప్రైజ్ కింద ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లి ఏదో ఒక జట్టుకు సూపర్ షాక్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత టాప్ 4లో ఉన్న జట్లకు పీడకలుగా మారింది మాత్రం గుజరాత్ జట్టే. వాళ్ళ ఫామ్ చూస్తుంటే టాప్ 4లో ఉన్న ఏదో ఒక జట్టు స్థానానికి ఖచ్చితంగా ఎసరు పెట్టేలానే కనిపిస్తున్నారు. టాప్ 4లో ఉన్న జట్లకు ఢిల్లీ, సీఎస్కే గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా గుజరాత్ మాత్రం రేస్లో అందరికంటే ముందుంది. మరి మీ దృష్టిలో ఈ టాప్ 4లో గుజరాత్ ఎవరి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది? గుజరాత్ మాత్రమే కాకుండా ఢిల్లీ లేదా కోల్కతా జట్లు కూడా ఎవరూ ఊహించని విధంగా టాప్ 4కి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? మీ అభిప్రాయాన్ని పంచుకోండి.